హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ వృంద ఆర్ట్స్. ఇది వచ్చేసి ఒక వెడ్డింగ్ హూప్ అనమాట. ఇది ఫుల్ వీడియో చేయమని ఒక మామ్ అడిగారు. యాక్చువల్గా నేనేం ఫుల్ వీడియోస్ చేయను, బట్ ఆమె అడిగారని మేబీ ఇది తనకి యూజ్ అయితే హెల్ప్ఫుల్లే కదా అన్నట్టు చేస్తున్నాను. ఇవి వచ్చేసి పెయింటింగ్స్, ఇది వచ్చేసి లేస్ అనమాట. సో ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్. ఇందులో వచ్చేసి నీడిల్స్, పెయింటింగ్స్, ఇది వచ్చి సాటిన్ రిబ్బన్ అండ్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ అనమాట. యాంకర్ థ్రెడ్స్ బాగుంటాయి. ఇది వచ్చేసి శారీ కట్టడానికి ఒక క్లాత్ అండ్ కాటన్ వైట్ ఫైబర్ కూడా, వైట్ ఫ్యాబ్రిక్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ట్రేస్ చేశాను అనమాట ఇవంతా. అవి ఎలా ట్రేస్ చేశానో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేమ్స్ రాసుకుంటున్నాను నేను ఇక్కడ. సో అవి కొంచెం థిక్గా ఉండేటట్టు, అంటే కొంచెం క్యాలోగ్రఫీ లాగా, అంటే కొంచెం థిక్గా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు అవి థిక్గా కనిపిస్తాయి. ఇది వచ్చేసి నేను నాకు కావాల్సిన ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్నే ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసి దాని మీద ఇట్లా ఫ్రేమ్ పెట్టేసి గీసుకుంటున్నాను. సో నా రికార్డింగ్ మేబీ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ఎందుకంటే నా దగ్గర రికార్డ్ చేయడానికి ఏం మెటీరియల్ లేదు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి రికార్డ్ చేశాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఐడియా, ఇదే పర్ఫెక్ట్గా అన్నట్లేం కాదు. ఇట్లా నేను ట్రేస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది లుక్ అనమాట. ఆ క్యాలెండర్ కూడా సేమ్ అంతేను. క్యాలెండర్ కానీ ఆ పైన కనిపించే ఆ ఫ్లవర్స్ లూప్స్ కూడా నేను మీకు చూపించడం కోసం అది అరేంజ్ చేసి, ఇదంతా హీట్ అరేజబుల్ పెన్ అనమాట. సో అది మనం ఐరన్ బాక్స్ కానీ లేదా బ్లోవర్ అట్లా ఏదైనా యూజ్ చేసుకొని దాన్ని అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు చూపించడం కోసం దాన్ని అరేంజ్ చేసి మళ్ళీ నేను ట్రేస్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇది ఫ్రీ హ్యాండ్తో కూడా లైక్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ టైమ్ టేకింగ్. సో ఐ చూస్ దిస్. ఇట్లా మనం ఒక క్యాలెండర్ మనకు కావాల్సినది, ఇది మార్చ్ 2025 అనమాట. సో 2025 మార్చ్ క్యాలెండర్ అని చెప్పి గూగుల్లో ఇస్తే మనకు ఒక ఇమేజ్ వస్తుంది. మనకు కావాల్సినది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్ఫినిటీ లవ్ సింబల్ అనమాట. సో అది కూడా మార్క్ చేసుకున్నాను. ఇది 6th అనమాట వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ. సో అక్కడ మనం హార్ట్ సింబల్ ఇచ్చేసాం. మనం ఎక్కడైతే ఇట్లా టాకా లాగా వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ముందే వేసుకుంటే సరిపోతుంది, అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి. అదర్వైజ్ ప్రాక్టీస్ వల్ల అది వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా, ఇది మిడిల్లో 3 వచ్చేసి రోజ్ లాగా ఫెరీస్ వీల్ లాగా ఇస్తున్నాను. ఇందుకు నేను చూస్ చేసుకున్న కలర్స్ 2, మిడిల్లో 3 ఫ్లవర్స్కి ఈ 2 కాంబినేషన్స్లో ఇస్తాను. మిడిల్లో వచ్చేసి లైట్ పింక్, అవుటర్ వచ్చేసి డార్క్ పింక్. సో నా సజెషన్ ఏంటంటే డార్క్ లైట్ రెండు మిక్స్ చేసి వేస్తే మనకు ఆ లుక్ ఓవరాల్గా బాగా అనిపిస్తుంది. మిడిల్లో అట్లీస్ట్ యూ కెన్ హైలైట్ విత్ 2 కలర్స్. సో ఇవి డబల్ కలర్స్ షేడ్ ఉంటుంది, లేదంటే మనం విడిగా ఇట్లా 2 కలర్స్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. డబల్ కలర్స్ షేడ్ ఏంటంటే అది ఎక్కడే ఎట్లా వస్తుంది అనేది మనం తెలియదు, కాబట్టి యూ కెన్ గో విత్ టూ డిఫరెంట్ థ్రెడ్స్, లైక్ ఒకటి పింక్ ఒకటి లైట్ పింక్ అట్లా తీసుకుంటే మనం ఎక్కడ ఏది వేసుకోవాలో అది వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 5 టాకాస్ వేసుకున్న తర్వాత ఒకటి వదిలేసి ఇంకొక దాంట్లోకి మనం నీడిల్ దూర్చాలి. ఇది వచ్చేసి ఈజీనే, బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మిడిల్లో వదిలేసినా కూడా అక్కడ పైకి వచ్చేస్తుంది. బట్ యూ కెన్ అడ్జస్ట్ ఇట్, మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. మరీ నీడిల్ని గట్టిగా లాగేయకండి. సో థ్రెడ్ అనేది మరీ టైట్గా అనిపించి లుక్ అంత బాగోదు. సో మీడియంగా, మరీ లైట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా లాగండి. సో మనకి ఆ పెటల్స్ లాగా షేప్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేసి లైట్ పింక్ని మిడిల్లో ఇంకా 2 రోస్ అట్లా చేసేసి ఇంకా స్టాప్ చేసేస్తాను. తర్వాత కొంచెం డార్క్ పింక్ ఉంటుంది కదా, దాన్ని ఇందాక చూపించినట్లు ఆ కలర్తో అవుటర్ పెటల్స్ని స్టిచ్ చేస్తాను.
సో మనకు అర్థమవుతుంది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని నీడిల్ని డౌన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసుకొని మనం డౌన్ చేసేసుకొని నెక్స్ట్ డార్క్ పింక్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ థ్రెడ్ని అట్లా కట్ చేసేయకుండా రిమైనింగ్ ఎంతవరకు వస్తుందో ఆ రిమైనింగ్ వాటికి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి డార్క్ పింక్. ఇట్లా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి సేమ్ ప్యాటర్న్ అనమాట అదే యూజ్ చేసుకొని ఇట్లా పైకి అట్లా లాగినట్టు వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోండి. ఇంకో టిప్ ఏంటంటే బిగినర్స్ స్టార్ట్ చేసేటప్పుడు లాంగ్గా తీసుకోకుండా థ్రెడ్ కొంచెం షార్ట్గా తీసుకున్నారంటే మనకి హ్యాండ్లింగ్ ఈజీ అయిపోతుంది అనమాట. మరి లాంగ్ తీసుకున్నారంటే చిక్కులు పడిపోవడము, మధ్య మధ్యలో దారాలు పక్కన ఫ్రేమ్కి అట్లా తగులుకోవడం అట్లా జరుగుతాయి అన్నమాట. సో ఇది వచ్చి ఓవరాల్ లుక్ చూడండి, పెటల్స్ ఎంత నీట్గా వచ్చాయో. సో మీకు లీవ్స్ స్టిచ్ చేయడం నేను వీడియో తీసాను, బట్ అది ఎలాగోనో డెలీట్ అయిపోయింది. సో నేను అది మెన్షన్ చేయలేదు ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ వీలుంటే షార్ట్స్లో అట్లా అప్లోడ్ చేస్తాను, చూడండి. అంటే ఈ ఫ్రేమ్ది కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి స్టిచ్ చేసి చేస్తాను. ఇది వచ్చేసి మనకి లేజీ డైజీ అంటారు కదా, ఆ టైప్ లాగే ఉంటుంది, బట్ అది కాదు. ఫస్ట్ ఒక చైన్ స్టిచ్, లాంగ్ చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే తీసుకొని సేమ్ మళ్ళీ నీడిల్ కిందకి థ్రెడ్ పంపించేసి లాగాలి. సో ఇలా ఇది ఒక సర్కిల్ లాగా వేసుకుంటే మనకు చూడ్డానికి అది ఒక వీల్ లాగా అనిపిస్తుంది. ఇట్లా అన్నారు కదా, తర్వాత నీడిల్ కింద నుంచి థ్రెడ్ తీసి లాగితే మనకి ఒక చైన్ స్టిచ్, లాంగ్ చైన్ స్టిచ్ లాగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్లో వచ్చేసి లుక్ బాగుండడం కోసం డిఫరెంట్ కలర్తో కానీ సేమ్ కలర్తో కానీ మనం ఫ్రెంచ్ నాట్ వేసుకుందాం. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇలా స్టిచ్ చేసేసుకుని లాస్ట్ దగ్గరకు వచ్చాం కదా, ఇది వచ్చేసి ఈ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా అందులో నుంచి రాణిస్తే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. సో అంతేనండి. ఒకవేళ మనకి మధ్యలో థ్రెడ్ అయిపోయిందంటే దాని పక్కనే ఎండ్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే మనం స్టాప్ చేసామో ఆ మిడిల్ ముందర చైన్లో నుంచి లాక్కొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఫాలో అయిపోతే సరిపోతుంది. బట్ మనం నీడిల్ ఎండ్ చేసినప్పుడు ముందర ఉంది కదా, ఆ ముందర ఉన్న చైన్లో మిడిల్లో నుంచి లాగాలి. ఇది ఫ్రెంచ్ నాట్ అనమాట. దీనికి థ్రెడ్ని మనం ఒక చేత్తో పట్టుకొని నీడిల్కి 2 times చుట్టుకుంటే సరిపోతుంది. కానీ నీడిల్ని కిందకి దించేటప్పుడు ముందర థ్రెడ్ ఏం లేకుండా ఆ థంబ్ ఫింగర్తో లాగి పట్టుకోవాలి. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మరి గట్టిగా లాగేయకుండా చిన్నగా లాగండి. సో మనకు ఒక ఫ్లవర్ షేప్ ఫామ్ అవుతుంది అన్నమాట. చూడండి, నీడిల్కి థ్రెడ్ చుట్టుకున్న తర్వాత కిందకి తీసేయాలి. నీడిల్ ముందర ఏం థ్రెడ్ ఉండకూడదు, కిందకి తీసేసి ఇట్లా కిందకి దించుకునేస్తే జస్ట్ ఒక ముడిలాగా అనమాట. నాట్ అంటేనే ముడి కదా, ముడిలాగా వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ రోస్ అనమాట. ఫస్ట్ మనం ఒక నీడిల్ని పెట్టి దానికి పక్కనే ఇంకొక నీడిల్ సపోర్ట్ చేసుకోవడానికి ఇలా తీసుకొని దీనికి వచ్చేసి మనము ఇట్లా పూలు వెళ్ళేటప్పుడు దారం వేస్తాం కదా, అలా వేసుకోవాలి. కింద నుంచి ఫస్ట్ దారం తీసుకొని ఇట్లా చేత్తో పట్టుకొని ఇట్లా ఒక ముడి వేసేటప్పుడు వేస్తాం కదా ముందర నుంచి, ఇట్లా అలా వేసుకుంటూ వస్తే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఇలా వేసుకోవాలి.
లాస్ట్లో థ్రెడ్ని నీడిల్ కింద నుంచి తీసి మెల్లిగా ఒక నీడిల్ తీసేసి తర్వాత మెయిన్ నీడిల్ని మెల్లిగా లాక్కొనేసి దాన్ని తంతో అద్దిం పెట్టామంటే మనకి సో చిక్కు అట్లా పడకుండా సరిపోతుంది. తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోకి లాక్కొని నీడిల్ని కింద దించుకుంటే ఒక పెటల్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అలాగా ఆ రౌండ్ మొత్తం మనం వేస్తాము. సో ఇక్కడ ఇంకొక పెటల్ వేసి చూపిస్తాను చూడండి. అంటే పెటల్స్ ఒకదాని కిందకి వస్తాయి కదా, అట్లా చూసుకొని నీడిల్ని ఒకదాని కింద తీసి మళ్ళీ మిడిల్లోంచి అంటే ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ లాగా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు చూసుకొని నీడిల్ని పెట్టుకోవాలి. సో మళ్ళీ ఇది నీడిల్ కిందకి వేసేసి తర్వాత మనం ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. జస్ట్ ఒకసారి ఇట్లా స్లిప్ చేసి నీడిల్ కింద నుంచి లాగితే సరిపోతుంది. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. తర్వాత లాస్ట్లో మళ్ళీ నీడిల్ కింద నుంచి థ్రెడ్ పంపించేసి ఒక నీడిల్ రిమూవ్ చేసేసి మెల్లిగా ఆ నీడిల్ని లాగేసుకొని తంబు కింద మాత్రం పెట్టి అది టైట్ చేసుకోండి. అదర్వైజ్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయినట్లు అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం నీడిల్ అనేది కొంచెం దూరంగా పెడతామన్నమాట. సో కొంచెం పెటల్స్ అనేటివి కొంచెం పెద్దగా వచ్చేందుకు. అండ్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఈ నాట్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది. సో అవుటర్ లేయర్ మాత్రం ఇలా కొంచెం పెద్ద పెటల్స్ వస్తే చూడ్డానికి లుక్ బాగా అనిపిస్తుంది. ఈవెన్ స్మాల్ పెటల్స్ కూడా బాగుంటుంది, బట్ ఇవి ఇంకా కొంచెం బాగా అనిపిస్తాయి అని అంతేను. సో ఇది ఓవరాల్ లుక్. ఇక్కడ లీవ్స్ మధ్యలో మనం ఫ్రెంచ్ నాట్ వేసుకున్నాము. సో ఇటు సైడ్ కూడా వేసుకున్నాము సేమ్ ఇలాగేను. సో ఆల్రెడీ నేను చూపించాను, మళ్ళీ ఒకసారి ఫ్రెంచ్ నాట్ కూడా చూపిస్తున్నాను. సో నీడిల్ తీసుకొని జస్ట్ ఆ నీడిల్కి ఇట్లా 2 వేలతో పట్టుకొని నీడిల్ చుట్టూతో చుట్టి డౌన్ చేయాలి. అది కొంచెం నీడిల్కి చుట్టిన థ్రెడ్ మరీ టైట్గా పెడితే అంత ఈజీగా వెళ్ళదన్నమాట కిందకి. సో కొంచెం లైట్గా లూజ్గా పెట్టండి. సో ఇలా ఒక ఆ లీవ్స్ మధ్యలో వచ్చిన గ్యాప్లో ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉందన్నమాట. నేను అక్కడక్కడ కూడా మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసాను. కొంచెం లుక్ బాగుంటుంది, అంటే కొంచెం ఎక్కువ గ్రాండ్గా అనిపిస్తుందని. సో ఇది వచ్చేసి సాటిన్ స్టిచ్ అనమాట, మనకి ముద్ద కుట్టు అంటాము. ఇది వచ్చేసి హార్ట్స్కి లైక్ హార్ట్ షేప్ కానీ, మళ్ళీ ఇంకొచ్చేసి
నేమ్ స్టిక్ చేసేదానికి వాటికి ఇది యూస్ చేస్తారు. జస్ట్ ఏం లేదు, మనకి మార్క్ ఉన్న దగ్గరికి అక్కడికి ఇక్కడికి నీడిల్ అనేది పైకి కిందకి దించుతామన్నమాట. సో ఇది వచ్చేసి మనం నేమ్స్, ఇది కూడా అంతే, మనకి ఏ షేప్లో పడాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఇంకో దగ్గరికి నీడిల్ అనేది దించితే మనకి సరిపోతుంది. కాకపోతే కొంచెం చూసుకొని లాంగ్గా వేసుకోవాలి స్టిచ్ అనేది, మరీ షార్ట్గా వేస్తే అంత అనిపించదు. ఇవి నేను 4 స్ట్రింగ్స్ అనమాట, 4 స్ట్రాండ్స్ వేశాను, 4 పొరలు వేశాను నేమ్స్కి మాత్రం. ఈ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రెంచ్ నాట్కి వీటిలన్నిటికి మాత్రం 6 స్ట్రాండ్స్ వేసాను, 6 పొరలు వేసాను, కానీ ఒక సైడ్ మాత్రమే. ఇంకొచ్చేసి ఈ మార్చ్ 2025 దీనికి కూడా 4 స్ట్రాండ్సే యూస్ చేశాను. ఇంకా క్యాలెండర్లో ఉన్న సండే, మండే, ట్యూస్డే ఇది ఉంది కదా, అదొచ్చి ఇంకా 1, 2, 3 నెంబర్స్కి వీటికి మాత్రం 2 స్ట్రాండ్స్ వేసాను, ఒక సైడ్కి మాత్రమే. ఇంకో సైడు లూజ్ వదిలేసి ఇంకో సైడ్ 3 వేసుకున్నాను, 2 కలిపి వేయలేదు. సో 2 స్ట్రాండ్స్తో మనం స్టిచ్ చేసుకుంటే మనకు కొంచెం, ఇవి చిన్న లెటర్స్ కాబట్టి ఫినిషింగ్ నీట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ షేప్లో కావాలో అక్కడి వరకు ఈ లైన్ వేసేసుకో, అంటే ఈ సూత్తో కుట్టేసుకొని, ఒకవేళ మనకు అది షేప్ కావాలంటే ఆ షేప్లోకి అది టర్న్ చేసుకొని అక్కడ చిన్న టాకాల్లాగా వేసుకుంటే సరిపోతుంది. ఇది 4 అనేది ఏమంటారు, స్ట్రైట్ లైన్సే కాబట్టి వాటికి ఏం మధ్యలో టక్స్ లాగా ఏం అవసరం, అంటే చిన్న టాకాల్లాగా వేసుకుంటే మనకి షేప్ తిరుగుతుంది. ఇక్కడ చూడండి, నేను 5 చూపిస్తాను కదా. ఇక్కడ వచ్చేసి 5 కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ ఫస్ట్ నుంచి అక్కడ ఎండ్ చేసిన దగ్గరికి స్టిచ్ చేస్తాము. మిడిల్లో ఆ షేప్ తిరగడం కోసం అక్కడ టక్స్ లాగా వేస్తాము, జస్ట్ ఒక టాకా లాగా అన్నమాట. ఇలాగా అక్కడ మిడిల్లో నీడిల్ తీసుకుంటే సో మనకు ఆ షేప్ అనేది అక్కడ కర్వ్ తిరుగుతుంది, లేదా అదర్వైజ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వేస్తే చూడండి అది కర్వ్ తిరిగింది. అలానే మనకి రిమైనింగ్ కూడా మనం ఎక్కడ కర్వ్ తిరగాలనుకుంటున్నామో అక్కడ ఒక టాకా లాగా వేసుకుంటే మనకు అక్కడ కర్వ్ తిరగదు. ఇక్కడ కూడా చూడండి, నాకు ఎక్కడ కర్వ్ తిరగాలనుకుంటున్నానో అక్కడ ఇలా నీడిల్ కిందకి దారం తీసుకొని దాన్ని కిందకి దించుతున్నాను అన్నమాట. సో ఇలా స్ట్రైట్ లైన్స్కి అయితే మనకి టాకాలు ఏం అవసరం లేదన్నమాట. ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ మిడిల్లోకి నీడిల్ తీసుకొనేసి మధ్యలో థ్రెడ్ అటు ఇటు వేసేస్తే అది కదలకుండా కర్వ్ అనేది తిరుగుద్ది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్కేస్ నా మాటలు అర్థం కాకుండా అట్లీస్ట్ నేను చేసేటప్పుడు ఆ వర్క్ అయినా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలా ఓవరాల్గా నెంబర్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనం చైన్ స్టిచ్ చేస్తాము. నీడిల్ని ఇట్లా దించేసి నీడిల్ కిందకి థ్రెడ్ తీసుకోవాలి. సో అలా మళ్ళీ మనం ఎక్కడైతే చైన్ లాగా కనిపిస్తుంది కదా, ఆ చైన్లో నుంచి మళ్ళీ నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ముందరికి వేసుకొని మళ్ళీ నీడిల్ కిందకి నుంచి తీసుకోవాలి. ఇలా ఓవరాల్గా మనం ఎక్కడైతే తీస్తామో నీడిల్ మళ్ళీ అక్కడి నుంచే స్టిచ్ చేయాలన్నమాట. సో అది ఒక చైన్ లాగా ఫామ్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు కావాలంటే కొమ్మ కుట్టు అంటారు, స్టెమ్ స్టిచ్ అని, అదైనా చేసుకోవచ్చు. నాకు ఇదైతే నేను కొంచెం బాగా కనిపిస్తుందని నేను గొలుసు కుట్టు చైన్ స్టిచ్ వేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ హార్ట్ షేప్ ఉంది కదా, అక్కడ నీడిల్ అనేది చైన్ బయట నుంచి డౌన్ చేసుకోవాలన్నమాట. ఆ థ్రెడ్ అనేది బయటకు కదలకుండా. ఒకవేళ లోపలికి వేసామంటే మొత్తం చైన్ మొత్తం ఊడిపోతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ అవుటర్ సైడ్కి వచ్చినప్పుడు మళ్ళీ అట్లనే చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ చైన్ లోపలికి మనం నీడిల్ అనేది డౌన్ చేసుకోవాలి. సో కంటిన్యూటీ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ హార్ట్ ఉంది కదా, హార్ట్కి నేను 2 స్ట్రాండ్స్ వేస్తున్నాను. ఇది కూడా సేమ్ సాటిన్ స్టిచ్ అన్నమాట, ముద్ద కుట్టు అంటారు కదా. అదే మనకు షేప్ ఎలా కావాలో అలా డ్రా చేసుకునేసి, ఆ డ్రా చేసుకున్న అవుటర్ లైన్ మీద మాత్రమే అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకు హార్ట్ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫర్ ఎవర్ లవ్ ఉంది కదా, ఆ సింబల్ కూడా ఇలాగే సేమ్ సాటిన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.